తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. రేవంత్ రెడ్డి సర్కార్ కొత్త సంవత్సరంలో ఉద్యోగ మేళకు తెరతీసింది. త్వరలోనే 14,000 స్టైఫండరీ క్యాడెట్ కానిస్టేబుల్ పోస్టుల నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి స్వయంగా ఈ విషయాన్ని తెలిపారు. కానిస్టేబుల్ పోస్టులతో పాటు ఇతర యూనిఫామ్ సర్వీసుల్లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. దాదాపు 2 ఏళ్ల నుంచి రాష్ట్రంలోని లక్షలాది మంది నిరుద్యోగులు పోలీసు ఉద్యోగాల రిక్రూట్మెంట్ కోసం 1000 కళ్లతోనే ఎదురు చూస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 3 సార్లు పోలీసు ఉద్యోగాల నియామకం చేపట్టారు. 2016లో 9,000, 2018లో 17,000, 2022లో 17,000 పోలీసు ఉద్యోగాల భర్తీ చేశారు. ఇక డిపార్ట్మెంట్ జాబ్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ లో 4 ఏళ్ల గ్యాప్ రావడంతో పోలీసు ఉద్యోగాల కోసం ట్రై చేస్తున్న యువత ఏజ్ బార్ అయిపోతుందన్న ఆందోళనలో ఉన్నారు. ఈ సమయంలో ఒకేసారి 14,000 మందికి యూనిఫామ్ జాబ్ వచ్చే ప్రక్రియను ప్రారంభించడం నిరుద్యోగులకు పెద్ద గుడ్ న్యూస్ అనే చెప్పాలి. స్టైఫండరీ క్యాడెట్ కానిస్టేబుల్ పోస్టులకు కనీస విద్యార్హత ఇంటర్మీడియట్ లేదా దానికి సమానమైన ఐటీఐ, పాలిటెక్నిక్ వంటి సర్టిఫికేట్ కోర్సు చేసి కూడా ఉండాలి. రాత పరీక్ష, ఫిజికల్ టెస్ట్, ఇంటర్వ్యూల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఉద్యోగం పొందిన వారికి 24,000 నుంచి 72,000 రూపాయల వేతన స్కేల్ అమలవుతుంది. అంటే ప్రారంభ వేతనం 24,000. టీఏ, డిఏ, హెరిఏలు కలిపితే ప్రాంతాన్ని బట్టి 30 నుంచి 40,000 రూపాయలు అందుతాయి. రిటైర్మెంట్ సమయానికి బేసిక్ సాలరీ 72,000కు చేరుతుంది. టీఏడిఏలు దీనికి అదనం. ఇక అనుభవంతోనూ డిపార్ట్మెంట్ ఎగ్జామ్స్ ద్వారా ప్రమోషన్స్ సాధిస్తే హోదాకు తగ్గట్టే వేతనము భారీగా పెరుగుతుంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు నోటిఫికేషన్ వచ్చే వరకు ఎదురు చూడకుండా ఇప్పటి నుంచే ప్రిపరేషన్ ప్రారంభిస్తే జాబ్ కొట్టడానికి ఎక్కువ ఛాన్సులు ఉంటాయి.